ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. ఓకే అన్న, రైట్ అన్న, బాయ్ అన్న. బై బై. థ్యాంక్స్ అన్న. ఓకే తప్ప మంచిగా తిప్పి చూపించారు మొత్తం. ఓకేనా, బాయ్ అన్న. బాయ్. వెనకాల సీట్ కింద ఆన్ చేయలేదన్న. ఫోన్ చేయలేదా? మళ్ళా బండి అయితే మళ్ళా ఇప్పి మళ్ళా కట్టుకొని మళ్ళీ స్టార్ట్ అయితే అయితేనా అన్న చూడండి మన బండికి ఎట్లా కడుతున్నాడు. చాలా అవన్నీ మళ్ళీ ఇప్పేసరికి తలనొప్పి అయిపోతుంది. అన్న వెళ్తున్నాడు బయటకి. సపోర్ట్ చేయండి అన్నకి, ఆల్ ఇండియా రైడర్స్. ఏదో ఒకటి పడదు అన్న, దాదాపు పడదు. అట్లా కట్టేస్తున్నా కదన్న మధ్యలో, పడదు దాదాపు, దానికే ఉండిపోతుంది. కానీ అమ్మా రైట్ అన్న, బాయ్ అన్న. ఓకే బ్రో, అవసరం ఫోన్ చేయి. ఓకే అన్న, బాయ్. అన్నకి చెప్తావా అన్న? అన్నకి చెప్తావా? సన్రైజ్ బ్రోగా మన తుల్లో అన్న ఉన్నాడు అన్న, నంబర్ నీకు పెడతాను, ఫోన్ చేయి. మనమైతే ఉప్పాడు దగ్గర నుంచి ఎండ అయితే అవ్వబోతుంది, మనమైతే వెళ్ళిపోబోతున్నాం. ఉప్పాడు లాస్ట్ అనుకుంటా, ఇదే లాస్ట్ ఎండింగ్ ఉప్పాడు. ఇదంతా బాబా మామూలుగా అయితే లేవాడ, ఇవన్నీ మొత్తము ఇవే ఉన్నాయి భయ్య, దాదాపు మొత్తం బోట్స్ ఇవే ఉన్నాయి ఆడ మొత్తం. మన బండి అయితే వెళ్తుంది అనుకోండి, మెల్లగా అట్లా 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 వెళ్తుంది మన బండి. మనమైతే సైడ్లో ఆగైతే ఇక్కడ కింద అయితే కూర్చున్నాము. మనము కింద కూర్చుని మనం ఇక్కడ కొంచెం ఎడిటింగ్ అయితే చేసుకొని మన వీడియోస్ కూడా పోస్ట్ అయితే చేసుకొని ఇక్కడ నుంచి ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ దగ్గర దగ్గర 6:22 అయితే అవుతుంది. ఇప్పుడు బయలుదేరబోతున్నాను నేను తునికి. మళ్ళా ఈవినింగ్ బీచ్ పక్కన నుంచి అయితే ఎట్లా వెళ్తున్నామో చూడండి మనం. పాపా బీచ్ లోపల మామూలుగా లేవు భయ్యా బోట్లు, ఇన్ని బోట్లా ఏంటండో, మామూలుగా లేవు బోట్లు. అదిరిపోయింది వ్యూ అయితే. ఇక మనమైతే ఆగట్లేదు, లేట్ ఎక్కువ అయిపోతుంది మనకి, ఫుల్గా లేట్ అయితే అయిపోతుందని చెప్పేసి మనం ఆగకుండా అయితే వెళ్తున్నాం. అమ్మదేవుడా, ఆవులు గేదెలు అన్నీ వస్తున్నాయి రోడ్డు పైనకైతే. ఈ రోడ్ అంతా చీకటితో నిండిపోయిందండి, మామూలుగా అయితే లేదు. నడిపేటప్పుడు మాత్రం మామూలుగా అయితే భయం అయితే వేయట్లేదండి, మామూలుగా భయం వేయట్లేదు. దగ్గర దగ్గర ఏదన్నా లారీలు తిరుగుతున్నాయి కదా, కొంచెం భయం వేస్తుంది. భయం వేయట్లేదని చెప్తే మళ్ళీ అబద్ధం చెప్పినట్టు అవుతుంది. భయం అయితే వేస్తుంది రోడ్లో అయితే ఫుల్గా, మామూలుగా అయితే లేదు. ఈ రోడ్డు కొంచెం కష్టంగానే ఉంది. క్రౌడ్ కూడా ఎట్లా అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఇట్లా రోడ్డు మీదకి కూడా వచ్చేస్తున్నారు అనుకోకుండా. మనం సైడ్కి ఆపుకోవాల్సి వస్తుంది, ఆపుకుంటే మళ్ళీ స్పీడ్ వెళ్ళేలోగా మనకి మళ్ళీ టైం పడుతుంది. మళ్ళీ ఇదిగోండి ఇప్పుడే చెప్పినాను, మళ్ళీ అప్పుడే పెద్దోళ్ళయ్యా నాయన ఇల్లు. ఎవరైనా ఈ రోడ్లో రావాలనుకుంటే కొంచెం డే టైంలోనే రండి, ఎందుకంటే నైట్ టైం అంత సేఫ్ కాదు ఈ రోడ్డు. ఈ రోడ్లో ఒక లైట్ కూడా మనకి కనిపించట్లేదు, ఎందుకంటే ఇది మనకి బీచ్ సైడ్ ఉండడం వలన అందుకే అనుకుంటా మనకు ఒక లైట్ కూడా కనిపించట్లేదు. ప్లస్ ఇది సింగిల్ రోడ్డు, కొంచెం జాగ్రత్త మీరు వచ్చేటప్పుడు, మీకే చెప్తున్నాను. మనం ఫైనల్గా అయితే తుని దగ్గరలోకి అయితే వచ్చేసినాము. మనం ఎగ్జాక్ట్లీ 3.9 కిలోమీటర్స్ దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడు తునికి అయితే వెళ్తున్నాము. తుని ఎంటర్ ఇంకా అవ్వలేదు, ఇంకొక 3 కిలోమీటర్స్ అయితే ఎంటర్ అయిపోతాం దగ్గర దగ్గర తుని. ఫైనల్గా మనమైతే తునికి అయితే ఎంటర్ అయితే అయిపోయినాము. ఇప్పుడు తునిలో ఎక్కడ చార్జ్ చేయాలి మనము ఏంది అని చెప్పేసి చూద్దాము.
ముంగటికి వెళ్ళి ఎవరన్నా ఛార్జ్ ఇస్తే బాగుండు. ఇక్కడ నుంచి మళ్ళీ నాన్ స్టాప్ కొడుతూనే ఉందాం. ఛార్జ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆ టైంలో ఎడిట్ చేసుకుని వీడియోస్ అవి మళ్ళీ స్టార్ట్ అయిపోతాము విశాఖపట్నంకి. మళ్ళీ నాన్ స్టాప్ చేసేద్దాము. కొంచెం ఇదే టైంలో నాన్ స్టాప్ చేస్తేనే బాగుంటుంది మనకి. అక్కడికి వెళ్ళిన తర్వాత విశాఖపట్నం అప్పుడు తీసుకుంటే రెస్ట్ తీసుకుందాము ఒక రోజు అట్లా. మన వైజర్ అయితే అనుకోకుండా కింద పడ్డది. అనుకోకుండా కింద పడి పగిలిపోయింది భయ్యా. ఏం చేయలేం. ప్రసాద్ బ్రో చాలా థ్యాంక్స్. నైట్ దగ్గర దగ్గర 1:30 అయితే అవుతుంది. మనమైతే గేట్ కూడా అయితే పెట్టేసినాము. అందరూ అక్క వాళ్ళని అయితే పడుకోమని చెప్పేసి అన్నాను బ్రో. మనమైతే స్టార్ట్ అయితే అయిపోదాం. చలో మనం ఇప్పుడు అమలాపురం నెక్స్ట్ డెస్టినేషన్ మనది అమలాపురం. ఇప్పుడు కామెడీ విషయం ఏంటంటే ఒక అంకుల్ని నేను షాప్ అడుగుతా, విశాఖపట్నంకి దారా అని చెప్పేసి ఇది చూపెడతాడు నాకు. ఆడ దొరికారు జామీళ్ళంతా నాకు. మనకి తుని దాటిన తర్వాత అయితే ఫస్ట్ టోల్ గేట్ ఇదే. బాబా లారీలు వెళ్తున్నాయి చూడండి, మామూలుగా అయితే వెళ్ళట్లేదు. అర్ధరాత్రి కదా, దగ్గర దగ్గర 2:30 ఎంత అవుతుంది. అంటే 2:30 అయింది. లారీ వాళ్ళు ఒక రేంజ్లో కొడుతున్నారు అనుకోండి. ఇక మొత్తం ఇన్ని లారీలు మా బాబా ఏడకాడ లారీలు ఆపేసి పెట్టిర్రు సైడ్కి. మొత్తం లారీలే. బండ్లోళ్ళు ఎక్కడో, నాతో అయితే ఒక్కరు కూడా రాల బండ్లోళ్ళు వెనకాల. మనమైతే సింగిలంగా పోతున్నాం అంతే. ఇక టైం అయితే 5:21 అవుతుంది. ఒక టీ అయితే తాగేసినాం మనము. కొంచెం ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఫుల్గా అయితే వచ్చేస్తుంది మనకి. ఎందుకంటే రెస్ట్ అయితే లేదు మనకి. ఫుల్గా బాడీ అంతా స్ట్రెస్ అయిపోతుంది. ఫుల్గా స్ట్రెస్ అయిపోయి మనం ఎట్లయినా ఇప్పుడు తొందర రీచ్ అవ్వాలి. బట్ ఇంకా మనకి 37 కిలోమీటర్స్ ఓన్లీ ఇదే. ఇక్కడ నుంచి మళ్ళా ఇంకొక 40 కిలోమీటర్స్ దాకా అయితే వెళ్ళాలి కదా. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఛార్జ్ పెట్టుకుని మళ్ళీ 40 కిలోమీటర్స్ వెళ్ళాలి మళ్ళీ. ఇప్పుడు అమలాపురంకి మనమైతే దగ్గర దగ్గర ఒక 30 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. చుట్టూరు చూడండి కొండలు ఉన్నాయి. ఇక్కడ మామూలుగా అయితే లేదు. వ్యూ బాగుంటుందని నాకు తెలిసి అయితే ఇంకొంచెం ఆగితే, బట్ మనము అయితే ఆగాలని చెప్పేసి అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మధ్యలో బాబా వ్యూ మామూలుగా లేదు. అదిరిపోయింది భయ వ్యూ అయితే. ఇదే మార్నింగ్ టైం అనుకోండి, సన్ రైజ్ అవుతా మెల్లగా సెట్ వ్యూ కనబడుతుంది సైడ్లో అయితే మనకైతే. అమ్మాది కూడా మన సీట్ అయితే పోతుంది. అమ్మ కూర్చుని దీని మీద ఇంత చేరు కూర్చున్నాను. నిన్న నైట్ నుంచి అయితే దీని మీద కూర్చుంది. నిన్న నైట్ కాదు, సారీ, నిన్న మార్నింగ్ నుంచి కూర్చున్నాం. మార్నింగ్ నుంచి కూర్చున్నా. దగ్గర 24 అవర్స్ మనం వెళ్తున్నట్టు. దగ్గర 24 అవర్స్లో మనము
200 కిలోమీటర్స్ నియర్లీ. నా రికార్డ్ నేనే బ్రేక్ చేసుకుంటున్నా. 200 కిలోమీటర్స్ మనము దీని మీద ట్రావెల్ చేస్తున్నామంటే అది ఒక ఇన్షియేషనే. మరి మనమంటే ఎట్లుంటుంది, రికార్డు బ్రేకింగ్ చేయాలి కదా. యాంపియర్ రికార్డు కూడా బ్రేక్ చేసేస్తే చల్లగా బాగుంటుంది. సైడ్ వ్యూ అయితే చూడండి, మామూలుగా అయితే లేదు. ఇప్పుడే సన్ రైజ్ అయితే అవుతుంది నాకు తెలిసి. అయితే ఇంకొంచెంసేపట్లో సన్ కూడా బయటకు వచ్చేస్తాడు. ఏమన్నా వ్యూ భయ్య, మార్నింగ్ వ్యూ ఒక రేంజ్లో ఉంది. సన్ రైజ్ సన్ అయితే కనిపించట్లేదు కానీ చుట్టూరు కొండలు భలే ఉంది. చుట్టూరు కొండలు. మార్నింగ్ ఇంకా బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ టైమ్ సన్ రైజ్ అయ్యే టైంకి అయితే సెట్ అయిపోతుంది ఈ వ్యూ అయితే. మామూలుగా ఉండదు. ఇంకెవరన్నా పార్ట్నర్ ఎవరన్నా ఉంటే ఇంకా బాగుంటుండే. మంచిగా ఇద్దరం ఎంజాయ్ చేస్తే వెళ్ళేటోళ్ళం. గాయస్ ఆ కొండలు చూడండి గాయస్, ఎంత నేచర్. అబ్బా బాబా మామూలుగా అయితే లేదు ఈ కొండలు మొత్తము. అబ్బా వ్యూ అయితే అబ్బా బాబా, ఏ మాటకు ఆ మాట. చూడాలంటే ఇట్లాంటి నేచర్ని పెట్టి పుట్టి ఉండాలి. బా ఏమన్నా బాగుంది. సెట్ ఉంది, మామూలుగా లేదు ఇది. మార్నింగ్ వైబ్ నిద్ర పోయింది దెబ్బకి. చూడంగానే నిద్ర ఎగిరిపోయింది దాదాపు. సన్ రైజ్ చూడండి, మామూలుగా అయితే ఉండదు. ఇప్పుడే కనబడ్డది సన్ రైజ్. ఎక్సలెంట్ వ్యూ. ఇంకొకసారి కనపడు చెట్లు వచ్చేస్తున్నాయి. కాకపోతే సన్ రైజ్ మామూలుగా లేదు. సన్ రైజ్ మీరు చూస్తే మామూలుగా అనిపించదు. సన్ రైజ్ అయితే టైం అయితే ఎగ్జాక్ట్లీ 6:03 అయితే అవుతుంది. 6:03కి ఎగ్జాక్ట్లీ సన్ అయితే బయటకు వచ్చేసింది. సన్ రైజ్ కనపడవు, లైట్గా కనబడుతుంది. అక్కడెక్కడో కనబడుతుంది. చెట్లు మొత్తం చెట్లు అనేది. రైట్ ఇక్కడ కనబడచ్చు కొంచెం ముంగట. నిజంగా ఎక్సలెంట్ సన్ రైజ్. ఆ బ్రిడ్జ్ మీదకి అయితే పక్క సన్ రైజ్ అయితే చూడవచ్చు. ఇదిగో సన్ రైజ్ బ్రిడ్జ్ వచ్చేస్తుంది. ఒకటి కాకపోతే ఇంకొకటి అడ్డు, ఇంకోటి కాకపోతే ఇంకోటి అడ్డు. మా దేవుడ ఏదో ఒకటి అవ్వాలి మనకి. సన్ రైజ్ అదిగో ఇక్కడైతే కనబడుతుంది చూడండి సన్ రైజ్ మొత్తం. మనం ఇక్కడైతే ఛార్జింగ్ పెట్టుకుని టెంపుల్లో మనమైతే స్టార్ట్ అయితే అయిపోతున్నాము. మళ్ళా ప్యాక్ అయితే చేసుకున్నాం మొత్తం. నేనైతే మనం ఫైనల్గా అనకాపల్లి అయితే వచ్చేసినాము. ఇప్పుడు అనకాపల్లి బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాము మనం. అబ్బా గతుకుల వల్ల తట్టుకోలేకపోతున్నా. నిన్నటి నుంచి కూర్చుని అమ్మా ఎవరికి చెప్పుకోవాలి నా బాధ, ఏం అర్థం కావట్లేదు. అబ్బా లొకేషన్ మాత్రం హైలైట్ ఉంది. లొకేషన్ బాగుంది. లొకేషన్ ఇప్పుడు మనం వైజాగ్ అయితే వెళ్ళిపోబోతున్నాము. అనకాపల్లి క్రాస్ అయితే అయిపోయినాం మనము. మనం వైజాగ్లో ఒక వ్యక్తిని అయితే కలవబోతున్నాము.
చలో వెళ్ళిపోదాం. ఎవరో మీకైతే చూపించేస్తా. సస్పెన్స్ ఎందుకు, నేను చెప్తాం ఎందుకు ఆ మాటల్లో. చూపించేస్తే మీరే అర్థమైపోతుంది ఎవరో అయినా. ఏంటి ప్రోగ్రామ్ ఏంటి ఇక్కడ? ప్రోగ్రామ్ ప్లానింగ్ ఏం లేదన్న. ఓకే, గో విత్ ద ఫ్లో ఎవ్రీ ప్లేస్. అన్న నేను అయితే ఒక రీల్ చేసి అయితే మిర్రర్లో కనబడుతుంది కదా అన్న. వాళ్ళైతే మాట్లాడుతుండు, దూరంగా అయితే ఉన్నాడు. మనం అయితే ఇప్పుడు ఏకర్ షోరూమ్కి అయితే వెళ్ళబోతున్నాము అన్న నేనైతే. ఈడ క్లైమేట్ ఉంది, మామూలుగా అయితే లేదు. క్యాంపింగ్ ఈడే వేసుకోవాలని ఉంది కానీ దీనిలో పోలీసులు అయితే మనల్ని అయితే ఊరుకోరంట. అన్న అయితే ఎక్కిండు. ఇక మనమైతే ఏకర్ షోరూమ్కి వెళ్ళి ఇప్పుడైతే ప్రస్తుతానికి పెట్టేద్దాం ఛార్జింగ్. ఆయన ముంగట గొర్రెల్లో అయితే వచ్చేసింది, దానికి ఈవినింగ్ కూడా అయితే అవుతుంది. చూసాను నేను లాస్ట్ టైం రోజు చూశాను. దాని తర్వాత బండి మా ఫ్రెండ్ ఒకటికి సజెస్ట్ చేశాను, వాటర్ తీసుకోవడానికి. ఓకే బ్రో, అయితే బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్. అయితే జాగ్రత్త. బ్రో వైజాగ్ రావడం ఫస్ట్ టైమా? అయితే మీకు వైజాగ్ బీచ్ చూపిస్తాను చూడండి. ఇంట్లోనే 1.3K కొట్టాడు ఫాలోవర్స్. అయిపోయింది చేసుకున్నాం. ఇదే కదన్నా, ఓవర్ నైట్ 1.3 వచ్చారు. ఓవర్ నైట్ ఒక వీడియో కానీ అది కూడా. ఈ బండి గురించి చెప్పాలంటే ఈ బండి దాదాపు రేర్. ఏపీలో ఇది ఒక్కటే బండి ఉంది మనకైతే. అండ్ నాది కూడా గొరిల్లా, నేను తేలేదు. నాది ఫస్ట్ బండి అండ్ లాస్ట్ కలర్ సేమ్ కలర్. గొరిల్లా ఎవడికిస్తారో మరి. నేను కలర్ ఎలక్ట్రిక్ బండి ఎవరిదన్నా. ఆల్ ఇండియా రైడర్. ఆల్ ఇండియా రైడర్. SP 125 ఆల్ ఇండియా రైడర్. SP 125. నేను 25 అన్న జస్ట్. ఏముంది మరి, బాగుంది. బండి ముఖ్యం కాదు బ్రో. అంతేంటావా? ప్యాషన్ బ్రో ఒక్కడే